హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఎలా ఉన్నారు? ప్రభు నామములో మీ అందరికీ వందనాలు. ఈ రోజు మన దేవుడు మనకిచ్చే వాగ్దానం ఏంటిదో చూద్దామా? హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము మొదటి వచనం. హెబ్రీస్ చాప్టర్ 11 verse 1. Faith shows the reality of what we hope for. It is the evidence of things we cannot see. విశ్వాసం అనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువై ఉన్నది. హల్లెలూయా. చూడండి, ఇక్కడ మన దేవుడు స్పష్టంగా ఒక మాట సెలవిస్తున్నాడు. ఏంటిదనంట, చూడండి, పౌలు భక్తుని ద్వారా హెబ్రీయుల సంఘానికి ఒక మాట మాట్లాడుతున్నాడు. ఏంటిదనంటే, విశ్వాసం అనేది ఏంటిదనంటే కనిపించని వాటికి నిజంగా జరిగినవని నమ్మటమే విశ్వాసం అంట. అంటే చూడండి, మన జీవితంలో ఇప్పుడు ఆరోగ్యం లేదు, కానీ విశ్వాసం యొక్క పోరాటం ఎట్లాంటిదనంటే, నీ జీవితంలో ఆరోగ్యం లేదా, ఇప్పుడు నేను ఆరోగ్యము పొందుకున్నానని నువ్వు నమ్ముతున్నావంట, నువ్వు నమ్మాలంట. అంటే ఇప్పుడు నీ జీవితంలో దరిద్రం ఉంది, లేదు, ఈ దరిద్రం పోయిందని నువ్వు నమ్మాలంట. అవునా, నీకు ఉద్యోగం లేదు అంటే నువ్వు ఏం నమ్మాలి? ఉద్యోగం పొందుకున్నానని నమ్మాలంట. అంటే నీ జీవితంలో పీస్ లేదు అంటే నువ్వు నమ్మాల్సింది ఏంటి? నాకు పీస్ వచ్చిందని నమ్మాలంట. అంటే ఇప్పుడు ఫేత్ ఏం చేస్తుందనంటే, ఇవన్నిటిని ఎప్పుడైతే మనము నమ్ముతామో, చూడండి, దేవుడు అనంట, అందుకే యేసుక్రీస్తు కూడా మాట అంటాడు, అల్ప విశ్వాసముతో ఏదైతే మనం చేస్తామో అక్కడ కార్యము జరగదంట. అలానే సందేహము లేకుండా ఎప్పుడైతే మనం ప్రార్థన చేస్తామో ఖచ్చితంగా దేవుడు కార్యం చేస్తాడంట. చూడండి, సందేహముతో మనం ఏదైతే ప్రార్థన చేస్తామో అక్కడ కార్యాలు జరగవు. అందుకే యేసుక్రీస్తు కూడా అన్నాడు, ఏంటిదనంటే, డౌట్ పడితే అక్కడ ప్రేయర్ అన్నది, అవునా, ఫుల్ఫిల్మెంట్ అవ్వదంట. మనం ఏది ఉన్నా సరే డౌట్ లేకుండా ప్రేయర్ చేయాలంట. అలానే ఇక్కడ ఫేత్ అన్నది ఏం చేస్తుంది అంటే, నువ్వు ఏం డౌట్ లేకుండా, నీ దగ్గర అది లేదా, నా దగ్గర ఉంది, నేను పొందుకున్నాను, నా జీవితంలో దేవుడి కార్యం చేశాడు, ఖచ్చితంగా చేస్తున్నాడు అనే ఫేత్తో నువ్వు ముందుకెళ్ళినప్పుడు ఖచ్చితముగా దేవుడు నీ పట్ల గొప్ప కార్యాలు చేస్తాడంట. అనేక మేలులతో నింపివేస్తాడంట. ఏవైతే నీకున్నాయో, ఏవైతే బాధలు ఉన్నాయో, ఏవైతే సమస్యలు ఉన్నాయో, ఏవైతే ఇబ్బందులు ఉన్నాయో, ఏవైతే బలహీనతలు ఉన్నాయో అవన్నిటినీ నేను తిరిగి పొందుకున్నాను, నేను కోల్పోయిన ప్రతిదీ తిరిగి పొందుకున్నాను, కోల్పోయిన ఆశీర్వాదాన్ని తిరిగి పొందుకున్నాను, కోల్పోయిన, అవునా, ఏవైతే, చూడండి, మంచి ఉద్యోగము దేవుడు ఇస్తా అన్నాడో, ఏవైతే నీ దగ్గర లేదో దేవుడు అది కూడా తిరిగిచ్చాడు, తిరిగి పొందుకున్నాను అనే నమ్మకముతో ఉండాలంట. అందుకోసమే మన దేవుడు చెప్తున్నాడు స్పష్టంగా, పౌలు భక్తుని ద్వారా మాట్లాడాడు. ఏంటిదనంటే, మనము నమ్ముదాము, నమ్ముట నీ వలనైతే నమ్మువారికి సమస్తము సాధ్యమంట. అంటే మనం నమ్ముదాము, గొప్ప విజయాన్ని పొందుకుందాము. ఎందుకంటే విశ్వాసము గొప్ప రాజ్యాన్ని మనకిస్తుందంట, గొప్ప అధికారాన్ని మనకిస్తుందంట. అందుకే విశ్వాసముతో మనము జయముతో ప్రతిదీ పొందుకుందామని నమ్ముదాము, దేవుడిచ్చే ఆశీర్వాదాన్ని రుచి చూద్దాము. ఆమేన్.